ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఎక్కడున్నానో మీకు చెప్తాను ఎండింగ్ వరకు వీడియో అయితే చూస్తూనే ఉండండి. సమ్మర్ వచ్చేసింది కదా, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఏదైనా హిమాలయస్ కానీ ఏదైనా స్నో వరల్డ్ కానీ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారా? కానీ బడ్జెట్ ప్రాబ్లం వచ్చేసి నీరసంగా అయిపోతున్నారా? అందుకే నేను వచ్చేసాను, మీకోసం ఒక ప్లేస్ని తెచ్చేసాను. మరి ఇంకా నేను చెప్పడం ఎందుకు, మీరే ఒకసారి చూసేయండి మనం ఎక్కడున్నాము అనేది. స్నో వరల్డ్. చూశారు కదా, సమ్మర్కి స్నో వరల్డ్ వాళ్ళు పిల్లల కాంచి పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేసేలాగా బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని కూడా వాళ్ళు కొన్ని ప్లానింగ్స్ చేశారు. ఎవరికి నిరుత్సాహపరచకుండా అంత మంచిగా అయితే ప్లాన్ చేశారు, అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి లోపల. అలాగే స్నో వరల్డ్ ఒకటే కాదు, పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఆడే చెస్ లాంటివి కానీ చాలా ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, అన్నీ మీకే తెలుస్తాయి. మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు తప్పకుండా. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్నో వరల్డ్ దగ్గర ఉన్న ఒక షాప్ దగ్గర మనం ఉన్నాము. అక్కడ చూసుకుంటే మనకి ఒకటి కాదు రెండు కాదు, జ్యువెలరీ కానీ స్పెట్స్ కానీ లేకపోతే బ్యాంగిల్స్ కానీ అటు వచ్చేసి బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే హ్యాట్స్ అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్న వాళ్ళనైతే మనం చూసాం కదా, వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా రెడీ అవుతున్నారు అనేది. మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? ఆరుష. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఓకే, ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఇది నా ఫస్ట్ టైం. ఓకే, సో లైక్ సమ్మర్ టైంలో ఇలాంటి ప్లేసెస్ డెఫినెట్గా విజిట్ అవ్వాలి. అంటే మనకి కొంచెం రిలాక్స్మెంట్ అవ్వడానికి, లేదంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఆ వేడి ఫ్రస్ట్రేషన్కి, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇంకా పేరెంట్స్ చాలా ఈ బిజీ లైఫ్లో ఇలాంటి యాక్టివిటీస్ తప్పనిసరిగా విజిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. స్నో వరల్డ్ అనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫన్ యాక్టివిటీస్ హైదరాబాద్లో. స్నో వరల్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నా. అండ్ ఎన్నోసార్లు విజిట్ అవ్వాలనుకున్నా ఈ ప్లేస్కి, ఈరోజు విజిట్ అయ్యాను. చాలా ఎక్సైటెడ్ ఉంది, లోపలికి వెళ్తున్నా. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్. ఫస్ట్ టైం వచ్చాము. ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా? హోల్ ఫ్యామిలీ 8 మెంబర్స్ వచ్చాం. ఓకే, హలో, వచ్చేసాం ఫైనలీ. స్నో వరల్డ్ అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. లోపలికి వచ్చేసాం.